అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు అవార్డులను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మహిళను శక్తి స్వరూపిణిగా కొలిచే సంప్రదాయం కేవలం భారతీయ జీవన విధానం సంస్కృతిలో మాత్రమే ఉందన్నారు. మహిళా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ట్రిపుల్ తలాక్ వంటి కీలక నిర్ణయాల్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. బేటీ బచావో బేటీ పఢావో అనేది కేవలం మోదీ ప్రభుత్వ నినాదం మాత్రమే కాదని ఆడపిల్లల్ని రక్షించే బృహత్తర కార్యక్రమం అన్నారు. తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికలో బీజేపీ గెలుపు వెనుక మహిళల పాత్ర ఎంతో ఉందన్న కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లు బీజేపీ వైపే నిలిచారన్నారు. కాబట్టి ఎవరైతే మెంబర్షిప్ ఎక్కువ చేశారో వారి మాత్రమే పిలిచాను. ఎవరు అన్యతగా భావించొద్దు. మహిళ అంటే శక్తి. మన భారతీయ సమాజంలో మహిళను మనం శక్తిగా కొలుస్తాం. ఇప్పుడే కాదు, కొన్ని వేదాల నుంచి కూడా లేకపోతే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మహిళను మనం శక్తిగా కొలిచేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము ఒక్క మన భారతీయ జీవన విధానంలో భారతీయ సంస్కృతిలోనూ తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ రకంగా మహిళలు శక్తిగా కొలిచేటువంటి సాంప్రదాయం లేదు. త్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా మీరు చట్టం చేయాలంటే ఆ రోజు మరి ప్రభుత్వాలు ఏవి కూడా భయపడ్డాయి. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు త్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి చట్టం రద్దు చేసి విధానాన్ని రద్దు చేసి మహిళలకు హక్కులు కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.